మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో పాలుభాగస్తులై ఉన్న విశ్వాసులకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు, సంఘములకు కృపయు సమాధానము దేవుని మందిరముల నుండి దీవెన మీకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్యదానము కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవుని వాక్యములో దేవుని ఆశీర్వాదము పొందుకోవాలి అంటే మనము దేవుని ఆశీర్వాదము పొందుకున్నట్టుకు గల యోగ్యతను కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఆ యోగ్యత ఎటువంటిదంటే మనము దేవుని పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని వాక్యము అందుకే 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కృమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. అలాగే 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుతున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను, నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు మమ్మలను కరుణించి మమ్మలను ఆశీర్వదించును గాక అని మనము ఈ నమ్మకముతో, నిరీక్షణతో ఆయన ఆశ్రయించిన వారముగా మన ఆశ్రయము దేవుని యందు ఉంచి ప్రతినిత్యము ఆయన సన్నిధిని మన హృదయంలో కృమ్మరించి ఎల్లప్పుడూ కేవలము మన అవసరతలను బట్టి కాక ప్రతినిత్యము దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని నామం మహింపరచేవారముగా, దేవుని నామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ప్రతినిత్యము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి, అంతే జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటారు. అలాగే నమ్మిక ఉంచిన వారు మనము చేసిన ఆ ప్రార్థన, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. గాక అనే పదము నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాక అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఇలాగూ, ఆ శతాధిపతి వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో బాధపడుచున్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడిన తర్వాత 13వ వచనంలో మత్తయి సువార్త, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక. నీ విశ్వసించిన ప్రకారమే ఆ మాటను పలికినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడుతూ అవునుగాక, కలుగునుగాక, ఆ ప్రకారమే జరుగునుగాక, నిశ్చయముగా జరుగునుగాక అనే పదాలు దేవుడు మన జీవితంలో నిశ్చయముగా మనం పలికిన మాటను మనము ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి, నిరీక్షణను బట్టి మనం పలికిన ఆ మాట అవునుగాక, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాక అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారము ఆయన అలాగూ మనం పలికిన ప్రార్థన ద్వారా పలికిన ఆ మాటను దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. గాక అని పలికే యోగ్యత మనము, ఎందుకనగా ఆ నిరీక్షణ, ఆ నిశ్చయత మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడింది. కాబట్టి మన విశ్వాసమే మనకు కార్యసిద్ధి కలుగజేస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనంలో, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకున్నాడు. నమ్మదగిన దేవుడు, ఏ నమ్మదగిన దేవుడు? మనము నమ్ముకొనదగిన దేవుడు, మనము నమ్మక ఉంచిన దేవుడు, మనం ఆశ్రయించుకున్న దేవుడు, మనం భయభక్తులు కలిగి ఉంచిన దేవుడు, మనం విశ్వాసం ఉంచిన దేవుడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు అని నమ్మక ఉంచి
ఆయన ప్రార్థన ఆలకించు దేవుడని, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయు దేవుడని, ఆశీర్వదించు దేవుడని, దీవించు దేవుడని. అందుకే 67వ కీర్తన 6వ వచనంలో దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, తప్పక ఆయన మమ్మల్ని దీవిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ విశ్వాసంతో కూడిన ఆత్మతో దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక అని పలికినప్పుడు ఆయన మన విశ్వాసమును బట్టి తన విశ్వాస్యతలో నుండి ఆయన మనకు ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదం మన కుటుంబములుగా మనం పొందుకోవాలి అంటే ప్రతినిత్యము దేవుని ఆశ్రయించే వారము, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచే వారముగా, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా, ఆయన సన్నిధి మన హృదయంలో ప్రార్థించే వారముగా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయొచ్చు, ఆయన నామమును మాత్రమే ఆశ్రయించే వారముగా, నమ్మదగిన దేవుడని, ఆయన నిజమైన దేవుడని హృదయం ముందు విశ్వసించిన ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. మనం పలికిన మాట. అందుకే కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, నీ 4వ వచనములో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుగాక. ఎప్పుడు? నీ ప్రార్థనను ఆయన సఫలపరచు, నీ ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారకృతముగా ఉండినప్పుడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. ఆ అంగీకారముగా దేవుని దృష్టికి మన ప్రార్థన ఆయన ఆలకించు ప్రార్థనగా, అంగీకరించు ప్రార్థనగా, ఆయన దృష్టికి ఇష్టమైన ప్రార్థనగా ఉండినప్పుడు మన యథార్థతను బట్టి, అందుకని నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక, మన యథార్థమైన జీవితమును బట్టి, దేవుని నామమును ఉంచిన పరిపూర్ణమైన విశ్వాసమును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థించి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నామా? కేవలము లేక మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తూ, అవసరం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ, తర్వాత దేవుని మర్చిపోయేవారుగా ఉన్నామా లేదా అని మన హృదయాలను పరిశీలించి ఆయన ఆశీర్వాదం ఇస్తారు. ఒకసారి దేవుడు ఆశీర్వదిస్తే అది నిత్యం ఆశీర్వాదకరముగా ఉంటుందని దినవృత్తాంత గ్రంథంలో దావీదు ప్రార్థన చేసిన మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో ఇలాగు దేవుని వాక్యంలో 27వ వచనంలో, యెహోవా నీవు ఆశీర్వదించినట్లా అది అన్నిటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది. ఆ నిత్యమైన ఆశీర్వాదమును మనం పొందుకోవాలని అలాగూ పలకటానికి దేవుడు మమ్మల్ని దీవించునుగాక. తను దేవుడు ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు, ఆశీర్వాదం పొందాలని కోరుకునేవాడు పరలోకమందున్న దేవుడు నన్ను ఆశీర్వదింపవాలని కోరుకోవాలి. అది ప్రార్థన ద్వారానే మన హృదయము యొక్క యథార్థతను బట్టి, యథార్థమైన హృదయమును బట్టి, మన విశ్వాసమును బట్టి, ఆయన విశ్వాస్యతలో నుండి ఆయన ఆశీర్వదించే ఆ దీవెనను మనం పొందుకోవడానికి మనం యోగ్యులుగా ఎంచబడాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ ఆశీర్వాదము నిత్యమైన ఆశీర్వాదం అని. నిత్యమైన ఆశీర్వాదము ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట యథార్థముగా మనం ప్రవర్తించేవారుగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అలాగూ ప్రార్థించేవారు. అందుకే ఏమంటాడు 24వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయం కలిగిన వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడునైన దేవుని వలన నీతిమత్తమునందును. ఎవరు ఆశీర్వాదం పొందుతారు అంటే ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టువారు. దేవుడు తప్పక మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్న నిరీక్షణతో ఆయన ఆశ్రయించు ప్రతినిత్యము ఆయనకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి. అలాగూ మనం ప్రార్థించేవారుగా ఉండినప్పుడు కీర్తన గ్రంథము 115వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాబడిన ప్రకారము 13వ వచనంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆ ఆశీర్వాదం ఎవరు? పిన్నలనేమి పెద్దలనేమి
ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో. ఎందుకనగా 12వ వచనం 115వ కీర్తనలో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును అని. ఎవరిని ఆశీర్వదిస్తారంట? యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన నామమందు నమ్మిక ఉంచి భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో యాజకులు ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తాడని యాజకులు 24వ వచనంలో 6వ అధ్యాయము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించేదను. దేవుడు అటు ఆశీర్వాదమును, ఆయన నామమును నమ్ముకున్న వారికి, ఆయన నామమును ఆశ్రయించిన వారికి, ఆయన నామమును విశ్వాసం ఉంచి నిరీక్షణతో కనిపెట్టుకొని, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని యథార్థమైన హృదయముతో, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి యెహోవాను ఆశీర్వాదం పొందినట్టు ఎల్లప్పుడూ ఆయన నామమును నమ్మిక ఉంచి ఆయన నామమును ఆశ్రయించు, ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించు. దేవా, నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకే ఉపకారంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఏపాటి వారు, మా జీవితంలో ఏపాటివి అయినను నీ కృపా సమృద్ధిని బట్టి నీవు మమ్మల్ని మర్చిపోక నీవు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. 143వ కీర్తనలు ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 5వ వచనం, పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను, నేను చేతుల పని యోచించున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచి ఉన్నాను, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపునకు నా మనసు ఎత్తుకుంటున్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు బోధించుము ప్రభువా అని మనం కూడా అలా ప్రార్థన చేసుకొని దేవుడు మనకు అనుగ్రహించిన నూతన మాసంలో ఈ జూన్ నెల మొదటి దినాన ఇలాగ దేవుని నామ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ యెహోవా నామం ప్రార్థిస్తూ కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ నేను నీ కృతజ్ఞత 17వ వచనంలో నేను కృతజ్ఞత అర్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రజలందరూ ఎదుట యెహోవా మందిర ఆవరణంలో నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను అని చెప్పి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామం ప్రార్థన చేసేదని అని చెప్పి మనం అలాగూ ప్రార్థించి దేవుని కృపకు పాత్రలుగా ఎంచబడి మనము మన కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా నిశ్చయమైన ఆ వాగ్దానమును మనం పొందుకున్నట్లుగా నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. దేవుడిని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవును మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈ జూన్ మాసం మొదటి దినాన ప్రభు మీ సన్నిధిలో చేరి మీ నామం బట్టి ప్రార్థిస్తూ మీ గడిచిన కాలం అంతా మీ కృపాక్షేమంతో తోడుగా ఉంచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి పోషించి ప్రభువ మమ్మలను జ్ఞాపకం చేసుకొని మీ కృపలో ప్రభువ మీరు అనుగ్రహించిన ఈ నూతన మాసం కొరకు గడిచిన కాలమంతే మీరు అనుగ్రహించిన కృపాక్షేమం కొరకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగా కన్న వాగ్దానం నిశ్చయముగా మీకు జరుగునన్న వాగ్దానం ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక, మా దేవుడు మమ్మల్ని కరుణించునుగాక, మా దేవుడు మమ్మల్ని దీవించునుగాక అని వారి హృదయం నిశ్చయించుకొని మీకు ప్రార్థించుకొని ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా, ఎడతెగక ప్రార్థించేవాడుగా ప్రభు మీ నామంలో ఎల్లప్పుడూ ఆశ్రయించి మీ సన్నిధిని వారి హృదయంలో కృమరించి ప్రార్థించుకొని మీ నామ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినట్టుగా సహాయం దయచేయమని, అనారోగ్యంతో వారిని బట్టి స్వస్థపరచండి ప్రభా. అలాగే ఆర్థిక బృందంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ కృపాక్షయంతో నింపి ప్రతి కుటుంబానికి కావాల్సిన ప్రతి ఆత్మీయ అవసరతను శరీర సంబంధం ఈ లోకంలో జీవించడానికి దేవుని రాజ్యం నీతిని మొదట వెతుకుచు అప్పుడు ఇవన్నీ మీరు మీ ద్వారా పొందుకొని ఆశీర్వదింపబడే భాగ్యం దయచేయమని, మీ సన్నిధిని వెతుకువారుగా ఉన్నట్లు సహాయం దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కాపాడి సంరక్షించమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య ఆదరణ, కాపుదల, సంరక్షణ, దేవుని ఆశీర్వాదం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.